హాయ్ మామ, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఆఫీస్ పని మీద కొంచెం విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. సో మనం బుక్ చేసుకున్నది అయితే వందే భారత్. సో ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ద ఇండియా రీసెంట్ టైంలో. సో మనం అయితే ట్రైన్ వచ్చేసింది, మనం ఎక్కబోతున్నాము. సో ఎక్కింది అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో లోపలికి వెళ్ళగానే మనకైతే విండో సీట్ అయితే ఇవ్వలేదు అన్నలకి. సో మార్నింగ్ వెళ్ళగానే మనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేసేసారు. సో వెళ్ళగానే అందులో ఒక 2 ఇడ్లీ, ఒక గారి, పెరిగి ఇచ్చాడు బ్రో, ఎందుకో తెలీదు. సో గారెలో వేసుకోవడానికేమో. దాంతోపాటు ఒక మఫిన్ అని చెప్పి ఒక బ్రెడ్ ఇచ్చాడు. సో దాంతోపాటు సాంబార్, అలాగే మనకి చట్నీ కూడా ఇచ్చాడు బ్రో. సో దాంతో ఒక టిష్యూస్, అలాగే నాప్కిన్ కూడా ఇచ్చాడు. సో టిఫిన్ అయితే యావరేజ్ బ్రో, అంతే. సో ఆ విధంగా అయితే ఫుడ్ ఉంది. వాటితో పాటు మనకి వైప్స్ కూడా ఇచ్చాడు. సో వైప్స్ అయితే మనం ఎక్కడ హ్యాండ్ వాష్ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాటితో జస్ట్ తుడిచేసుకునేటట్టు. ఓకేనా? ఇదైతే ఫుడ్ అయితే యావరేజ్. దాని తర్వాత కొంచెం గెంగర్ ట్రీ ఇచ్చాడు. మనం అయితే తాగం, కానీ అందుకే పోసి పెట్టేసి వాడికే ఇచ్చేసాం, మళ్ళీ కలిపింది. జస్ట్ తీసుకున్నాను అంతే. వెస్ట్ గోదావరిలో అయితే మాత్రం అన్నీ మునిగిపోయినాయి బ్రో, పంట పొలాలు అన్నీ. సో బయట ప్యాంటీ కార్ అయితే మాత్రం ఒక అబ్బాయి మాత్రం ఉన్నాడు, ప్రతి దానికి ఒక్కొక్కడు ఉన్నాడు పెట్టికి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎమర్జెన్సీ ఎవరైనా ఇబ్బందిలో ఉంటే మాత్రం జస్ట్ అక్కడ ప్రెస్ చేసి మాట్లాడవచ్చు, డైరెక్ట్ ట్రైన్ డ్రైవర్తో లోకో పైలట్కి కనెక్ట్ అయిపోద్ది అన్నమాట. సో మనం అయితే విజయవాడ రీచ్ అయిపోయాం. సో జర్నీ అయితే సేఫ్గా జరిగింది. థ్యాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమమ్మా.